జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో తుది దశ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రచార స్పీడ్ను పెంచాయి. తమ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు నాయకులు. ఇక సోనాల మండలంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ యువ నాయకుడు తుల అరుణ్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే విజయానికి మార్గమని ఆయన పేర్కొన్నారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేస్తున్నామంటున్న ఏఐసీసీ ఇంటెలెక్చువల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 2 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం తుది విడత ఎన్నికల కోసం నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు పలు పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం మనం సోనాల మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ యువ నాయకులు తుల అరుణ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా 2 విడతల్లో వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ప్రజాప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన అనేది వస్తుంది. మొదటి 2వ విడత ఎన్నికల్లో కూడా మంచి స్పందన అనేది వస్తుంది. దానికి నిదర్శనమే 50% ఎబో సర్పంచ్ సీట్లు అనేటివి కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ విడతలో కూడా 50% ఎబో మా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం అనేది ఉంది. ప్రజల నుంచి కూడా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి మంచి స్పందన అనేది వస్తున్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లక్షల కోట్ల బడ్జెట్ అని కాళేశ్వరము మిగతా ప్రాజెక్టులు అని చెప్పి కంప్లీట్ అవినీతి అనేది చేసి సంక్షేమము అభివృద్ధి అనేది నిర్లక్ష్యానికి గురైంది. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా కాకముందే అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణలో అప్పులు ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అనేది లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమమే ముందుకు సాగుతూ ఉన్నాము. దానికి నిదర్శనమే మేము ప్రతి నియోజకవర్గంలో 3500 పైచులకు ఇండ్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాటికి గృహ ప్రవేశాలు కూడా జరిగినాయి. మా బోత్ నియోజకవర్గానికి వస్తే 3500 ఇండ్లు ఇచ్చాము. అదే కాకుండా పైలట్ విలేజ్లో కూడా ఎక్స్ట్రా అడిషనల్గా మళ్ళీ ఆదివాసీలకు సపరేట్ అడిషనల్గా కూడా ఇండ్లు ఇచ్చినాము. సొనాల మండల్లో కూడా 250కి పైగా ఇండ్లు ఇచ్చినాము. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మేము వచ్చిన 2 ఏళ్లలోనే అర్హుడైన ప్రతి ఒక్క పేదవానికి కూడా రేషన్ కార్డు అనేది ఇచ్చినాము. అదే మహిళల కోసం కూడా ఉచిత బస్సు కానీ ఫ్రీ కరెంటు కానీ ఇలా సంక్షేమం పరంగా అన్ని విధాల సంక్షేమంగా ముందుకు సాగుతూ ఉన్నాము. అభివృద్ధి పరంగా కూడా చూసుకుంటే 119 నియోజకవర్గాలలో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏదన్నా ఉన్నదంటే అది బోత్ నియోజకవర్గమే. గత 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పుకునే కేసీఆర్ ఏది ఒక్క రోడ్ అన్న పోసినవా? మేము అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఇక్కడ పాదయాత్ర శివసేన ప్రస్తుత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారి నేతృత్వంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బురదల నడిచినాం. ఇక్కడ సోనాలలో రోడ్లో మేము వచ్చి 2 ఏళ్ళు అయిందో లేదో అప్పు ఎంత బడ్జెట్ పరంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ₹1 కోట్లతో ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేపించి మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సమక్షంలో ఇక్కడ ఇనాగ్రేట్ అనేది చేయడం జరిగింది. అయినా ఇప్పటికీ మేమే చేసినాము అనే కొందరు స్థానిక నాయకులు కానీ ఇక్కడ లోకల్గా కొందరు అనుకుంటున్నారు. అది ప్రజలు గుర్తించి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు ఉండాలని కోరుకుంటున్నా. మేము బలపరిచినటువంటి లోలపు పోషెట్టి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వార్డు మెంబరు, PACS డైరెక్టర్గా చేసి ఉన్నాడు ఆల్రెడీ. ప్రతి పేదవాడి కష్టము రైతుల కష్టం తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సర్పంచ్గా అయితే గ్రామం అనేది అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో వారి వెంట ఉండడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మా వెంట ఉండాలని 3వ విడతలో కూడా మంచి మెజారిటీ అందించాలని కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రధానంగా అంటే తుది విడతలో సోనాలలో కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఎలాంటి అంశాలతో ప్రజలకు వెళ్తున్నారు? మీరు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడానికి ఎలాంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? మేము చెయ్యందేదో చేసినాము, ఏదో చేస్తామని అబద్ధపు మేనిఫెస్టోతో వెళ్తలేము. మేము చేసినవి చూపించే జనాల్లోకి వెళ్తున్నాం, చేసినవి చూయించే జనాల్లోకి వెళ్తున్నాము. ఇందిరమీన్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంట్ కానీ ఉచిత బస్సు కానీ ప్రతి ఒక్కటి దానికి తోడు అభివృద్ధి కూడా. ఇప్పుడు ఇక్కడ
గ్రామము మండలం హెడ్ క్వార్టర్ రోడ్డుది కానీ, ఇదే కాకుండా ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ ఎప్పుడో కట్టింది, అక్కడ సరైన స్టాఫ్ కూడా లేదు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కానీ, ఇప్పుడు స్కూల్స్లో గర్ల్స్కి టాయిలెట్స్ కూడా లేవు. టాయిలెట్స్కి సంబంధించి, ప్రహారీ గోడకు సంబంధించి, ఇప్పుడు కొత్త మండల్ హెడ్ క్వార్టర్ ఇది సొనాలా అనేది బార్డర్ టు మహారాష్ట్ర, అంటే ఇక్కడ క్రైమ్ అనేది బోత్ పరిధిలో క్రైమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరము. సో ఆ పోలీస్ స్టేషన్కి కూడా సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ద్వారా సివి ఆనంద్ గారికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇదే విధంగా ప్రజలు మాకు చెప్పినా చెప్పకున్నా వారికి ఏం అవసరము, అభివృద్ధి పరంగా ఏం అవసరం, సంక్షేమం పరంగా ఏం అవసరం అనేది గుర్తించి మేము ముందుకు సాగుతున్నాం. ఇది అంటే 2 సంవత్సరాల్లో జరిగిన గణనీయమైన అభివృద్ధి తమ అభ్యర్థులను గెలిపిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు వెళ్తున్నాను, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి, మేము మా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారని ఇటు తులా అరుణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.